బీసీని ముఖ్యమంత్రి చేయడం అవకాశం లేదంటారా? తీన్మార్ గారు బీజేపీలో రాకపోవడం వాళ్ళ పార్టీలోకి వచ్చే అవకాశం. ఇన్ కేసు మీరు కనుక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి బలంగా కనుక కూసుకుంటే సరే ఆ వాదాన్ని మేము తప్పడతలేం, కానీ ఆయన సీరియస్గా తీసుకుంటారు సార్, మరి మీరు జాగ్రత్త. రైట్. సరే వెంకట్ గారు, మనం ముందు సీరియస్గా మాట్లాడుకోవాల్సింది రేవంత్ రెడ్డి గారి గురించి మళ్ళీ సీరియస్గా మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ముఖ్యంగా మహబూబ్ నగర్ వంశీని ఓడగొట్టడానికి లేకపోతే మల్కాజ్గిరిలో ఆ రెండు కూడా కావాలనే రేవంత్ రెడ్డి ఓడగొట్టాడు, బీజేపీకి అనుగుణంగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అని. మేడం మీరు చూడండి, మహబూబ్ నగర్లో కేవలం 6,000 ఓట్లతో కాంగ్రెస్ వంశీచంద్రెడ్డి గారు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. కొడంగల్లో ఒక సభ పెట్టారు, మహబూబ్ నగర్లో ఒక సభ పెట్టారు, జడ్చర్లలో ఒక సభ పెట్టారు, నారాయణపేటలో ఒక సభ పెట్టారు. మహబూబ్ నగర్లో పెట్టిన సభలు ఇంకెక్కడ పెట్టలే. కానీ అక్కడ మీరు చూడండి కేవలం వంశీధర్ రెడ్డిని మాత్రమే మీరు చూస్తున్నారు, కానీ అవతల పక్క ఉన్న క్యాండిడేట్ని కూడా మీరు చూడాలి కదా. సో వ్యక్తిత్వం, సెల్ఫ్ చరిష్మా ఉన్న నాయకులు వాళ్ళు ఎవరు, డి కారణ గారు కానీ లేకపోతే ఈటల రాజేంద్ర గారు కానీ, వాళ్ళు సెల్ఫ్గా చరిష్మా ఉన్న నాయకులు వాళ్ళు. ఏదో కమలం పువ్వు గుర్తుకే ఓటేసారని మేము అనుకోవడానికి లేదు, సెల్ఫ్ చరిష్మా ఉంది కాబట్టి ఆ చరిష్మా మీదనే వాళ్ళు గెలవడం జరిగింది. దాన్ని ఈ వేలు అంటే రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అనాలంటే ఒక్క మాట కూడా లేదు కాబట్టి ఏదో ఒక మాట తీసుకొచ్చి చేసే ప్రయత్నం చేశారు. మరి ఆయన అంటుండే ఒక మాట ఏంటంటే, ఏది నల్గొండలో, వరంగల్లో, ఖమ్మంలో నేను నా చరిష్మాని పనిచేసిన అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు ఏది అసెంబ్లీ ఎలక్షన్స్లో తీన్మార్మలన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించన్నా అని అనే వ్యక్తి మరి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా భుజాన ఆ కాడి తగిలించుకోవాల్సిందే. ఎవరు వద్దంటారు మరి? ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ద్వారా కాలేదని అనుకున్నప్పుడు నువ్వు పోయి మహబూబ్ నగర్ ప్రచారం చేయాల్సి ఉండే కదా మరి. అంటే నీకన్నీ ఎనాలిసిస్ తెలుసు కదా. సో రాజకీయంగా మాట్లాడడానికి చాలా ఉంటాయి మేడం. అంటే తప్పించుకోవడానికి బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, కానీ ఇరకడానికి ఒక అవకాశం చాలు. తీన్మార్ మల్లన్న గారు ఏది మాట్లాడుతున్నా కాన్ఫిడెంట్ లెవెల్ ఉంటే తప్పలేదు, కానీ ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళడం, ఆ ఓవర్ కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్ళడం. ఇప్పటికీ మీరు చూడండి ఆయన పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు చూడండి, ఇటు పక్క రైట్ లెఫ్ట్ మనకు ఒకళ్ళు ఉంటారు, యాదవ్, ఆయన జానా యాదవ్ అనుకుంటా, వట్ట జానా యాదవ్ గారు అని చెప్పి మన సూర్యాపేట నుంచి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. అంతకుముందు ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి. సో ఆయన ఇటు పక్క ఉన్నారు, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ ఉండే, సరే వారి పేరు నాకు స్పష్టంగా తెలియదు. అంటే వీళ్ళిద్దరు ఉన్నారు చూడండి. అంటే ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నది. తీన్మార్ మల్లన్న గారు లాగే పోతున్నారా, వెనకాల ఏమైనా బలమైన శక్తి నడిపిస్తుందా? మరి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నాయకుడు వెనకాల పోలేదు, ఒక ఇండివిజువల్ లీడర్ కూడా ఆయన వెనకాల రాలేదు ఎందుకో మరి. సో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా చాలా ఉంటుంది మేడం. కానీ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీలో రావడం తర్వాత, సరే వారు కొడంగల్లో ఓడిపోయినా కూడా మళ్ళీ ఇక్కడ మల్కాజ్గిరిలో గెలిచి ఆ కండిషన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక టార్చ్ బేరర్ అయ్యారు. ఆయన చూసిన చాలా ఓట్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఆధారాలతో చూపించాలంటే ఇంకా రాజకీయంగా మనకు లోతుగా వెళ్ళాల్సిన ఇది ఉంటుంది. ఒకటైతే తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఏంటంటే మేడం, ఆయన్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడానికి ఆయన తప్పిదమే ఉంది. రెస్పాండ్ కనుక ఇచ్చి ఉంటే ఆ తప్పో ఒప్పో, అవును నేను చెప్పిన దాంట్లో ఇది వాస్తవం ఉంది, ఇది అవాస్తవం ఉందని చెప్పి గట్టిగా వచ్చి ఒక మాట చెప్పి ఉంటే ఎవరు ఆపేటోళ్ళు, ఎవరు వద్దనేటోళ్ళు. కానీ కనీసం వివరణ ఇవ్వలేదు, గాంధీ భవన్కు రాలేదు, పార్టీకి సంబంధించిన ఏ సమావేశాల్లో ఆయన పార్టిసిపేట్ చేయరు, ఏదో ఆ స్టూడియోలో ఏదో ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ ఆల్టర్నేటివ్గా వేరే సభలు సమావేశాలకు హైప్ కోసం వెళ్ళే ప్రయత్నం చేస్తారు. మీరు చూడండి, సపరేట్గా హెలికాప్టర్ వెళ్ళడం, అక్కడ అందరినీ క్యాప్చర్ చేయడం కోసం, మిగతా వాళ్ళందరూ పాపం వాళ్ళకు ఏదో బూతులు తిట్టడానికి వాళ్ళు రాదు కదా మేడం, వాళ్ళు కొంచెం ఇంటలెక్చువల్ అపీరెన్స్తో వచ్చిన వాళ్ళు. ఈయన ఏదో పుసుక్కుని ఒక మాట అనేయడం, దాని మీద చర్చ జరపడం, ఆ చర్చ మీదనే మళ్ళీ ముందుకు వెళ్ళడం, ఒకసారి రెడ్లను అనడం, ఇంకోసారి ఇంకోళ్ళు అనడం, ఇంకోసారి ఇంకోళ్ళు అనడం. ఇదంతా ఒకసారి ఏమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేశారు మిర్యాల కూడా. తర్వాతనేమో మొన్న వరంగల్ సభలో ఏమో రెడ్లను డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు, మొదలు జానారెడ్డి గారిని టార్గెట్ చేశారు. అంటే ఇక్కడ మీరు చూడండి, వీళ్ళ సహాయం లేకుండానే ఎమ్మెల్సీ గెలిచాం మళ్ళీ. ఇది కూడా ఆలోచించాల్సిన. ఆ రోజే ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబడే ముందు నాకు ఎవరు రెడ్ల సాయం అవసరం లేదు, నాకు అవసరమే లేదని చెప్పి ఒక మాట అని ఉంటే కనుక వాళ్ళు కూడా ఏదో ఆలోచించుకునేటోళ్ళు కదా. అంటే ఏరు దాటేసిన తర్వాత తిడి దగ్గలేసే రకం ఏదైతే అవుతుందో దానివల్ల ఎవరిని రెచ్చగొడుతున్నావు? రెడ్లతో ఉన్న ఆయన డిఫర్ అయిన విషయం ఏదైతే బీసీ కులగణన ఉందో దాని మీదే నువ్వు చేసిన సర్వే తప్పు, దానికి చర్చకు నేను సిద్ధము, వస్తావా అని రేవంత్ రెడ్డి గారికి సవాల్. ఆ చర్చకి పిలవడానికి చాలాసార్లు ట్రై చేసినాం మేము. నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న డేటానే ఇప్పుడు 2011 నుంచి ఇప్పటి వరకు జనాభా లెక్కలు జరగలేదు. మధ్యలో 2021లో జరగాల్సి ఉంటే కానీ కోవిడ్ ఉందని చెప్పి జరగలేదు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ చేసింది మొన్న ఏది ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇప్పటికీ రావట్లేదు. అది మొన్న ఏదో అప్లోడ్ చేసేది దాన్ని. అంతకుముందు అది సైంటిఫికల్ డేటానే కాదు, అది ఎక్కడ అప్లోడ్ చేయలేదు. అయినా సరే నువ్వు ఏదో ఒక దాన్ని అయితే కంపేర్ చేసినావు, ఒక అంశాన్ని కంపేర్ చేసినావు. ఆ కంపేర్ చేసిన విషయం ఏంటి? ఇప్పుడు
ఇప్పుడు నేను అనుకుంటున్నాను మాట వరుసకి ఏదో ఒక నాలెడ్జ్ విషయంలో ఒక చోట మన ఇద్దరికి ఒక చిన్న కంపారిజన్ వచ్చింది, మీరు అనుకున్నది రైట్ అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది నిరూపించాలి కదా, అప్పుడే నేను అనుకున్నది తప్పు అవుతుంది. ఇప్పుడు ఈయన కూడా నా దగ్గర ఈ డేటా ఉంది, దీనికి ఒక సైంటిఫికల్ మెథడాలజీ ఉంది, మీరు చేసిరు కదా, చేసినప్పుడు అధికారుల ద్వారా చేసిరా లేకపోతే మీరు చేసిరా వేగ్గా చేసిరా అని చెప్పి మీరు కంపేర్ చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే సైంటిఫికల్గా ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం ఉండే. కానీ అది ఏం జరగకుండా పేపర్లు పట్టుకుని దాన్ని కాల్ చేసుడు, దాన్ని ఎక్కడ పడితే అట్లా తాటాకు చప్పుడులాగా చేయడం వల్ల ఏమైందంటే ప్రజల దగ్గర చేస్తున్న ప్రయత్నం వృధాగా పోయే ప్రయత్నం జరిగింది. అటు గౌరవ ముఖ్యమంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నం జరిగింది. ఇవన్నీ చేయడం ఎందుకు, కేవలం బీసీ వాళ్ళ కోసమే చేస్తున్నావు అంటే అది కూడా లేదు. మళ్ళీ నీ రాజకీయ ఎత్తుగడలో భాగంగా, నీ రాజకీయంగా నీ ఉనికిలో భాగంగా చేస్తున్న ప్రయత్నాలుగా అనిపించింది. ఇప్పటికి కూడా మీరు చూడండి, నెక్స్ట్ రాబోయే రాజకీయాల్లో కూడా మేము కూడా చాలా సందర్భాల్లో మేడం ఇదే వేదికగా ఆయన ఒక మాట అనాలన్నా కూడా ఆలోచించుకొని అనాల్సిన పరిస్థితులు వచ్చుంటాయి. చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో బురద వెళ్ళినప్పుడు అరే ఈయన మళ్ళీ పుసుక్కున మేమే ఏదో అనేసినాం అనుకోండి, మళ్ళీ పుసుకున్న ఈయన అక్కడే ఉంటాడు, అక్కడేదో తిట్టిపోతాడు, మళ్ళీ అక్కడే సభల సమావేశంలో మళ్ళీ కనపడతాడు. అది మా నాయకుల దగ్గర కనపడతాడు. ఈయనకు విలువలు ఉన్నాయా లేవా, మాకే ఇజ్జత్ పోతుంది ఈయన డిఫెన్స్ చేసుకోవడం. చాలా డిబేట్లలో మేము చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా రిలీఫ్ అయినా మేడం, మాకు ఇప్పుడేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఇదే వంశీనో లేకపోతే మల్కాజ్గిరిలో అభ్యర్థిని ఓడించారు అన్న విషయాన్ని పార్టీలో ఉన్న రోజులు ఎప్పుడు కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కన్సర్న్ మేడం. మీరు సైంటిఫికల్గా ఒక మంచి మాట సస్పెండ్ చెప్పారు. ఏ రోజు ఆ మాట మాట్లాడలేదు. ఇప్పుడు ఇంకో విషయం అంతదాకా ఎందుకు మేడం, ఇప్పుడు పాపం శంకరన్న అసలు పాపం నేను వర్డ్ యూజ్ చేసాను, చాలా మంచి ఉద్యమకారుడు. అసలు ఆయన అసలు ఎంత కన్సర్నబుల్గా పనిచేసేటోడో. మరి మీరు కూడా బీసీ బిడ్డ కదా, మీరు ఆయన కళ్ళలో కనపడలేదా? మరి అంటే బీసీలలో కూడా ఉన్నత వర్గం బీసీ కనపడుతుందేమో, అది నాకు తెలియదు. ఇక్కడ మీరు చూడండి ఇంకో మాట, అసలు అన్న చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో నా రూమ్ పక్కన రూమే ఉంటుంది అన్నది. అన్న కష్టపడే విధానం కానీ, అన్న డేటా సంపాదించుకునే విధానం కానీ, దాంతోపాటు స్టూడెంట్స్ కోసం ఆయన నిలబడే విధానం కానీ, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కూడా చాలా కృషి. ఇంకో విషయం అంటే ఆయన మచ్చలేని మహారాజు మేడం. ఎందుకంటే ఇప్పుడు తిరుమలకి అన్నకున్న డిఫరెన్స్ ఏంటంటే ఆయన వసూలకు పాల్పడతారు, అన్న పాల్పడను. అందుకే అన్న నీకు అందుకే ఇబ్బంది అయినట్టుంది నాకు తెలుసు. కానీ నేనేమంటున్నా, ఇక్కడ మీరు చూడండి మల్కా కుమరయ్య గారు ఉన్నారు, ఏది మన ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీ. ఈయనకి తేడా ఏంటంటే ఆయన టీచర్లు కొంటాడు, కానీ ఈయన టీచర్లు కొందాం అనుకున్నా కూడా ఈయన దగ్గర పైసలు లేవు. సో ఆ చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. రాజకీయంలో మార్పు రావాలి అన్న చెప్తున్నా, నాకు భయం అవుతుంది మేడం. అంటే మాకు కూడా మా తరం వాళ్ళకు మేము అసలు ఉండగలుగుతామా, స్వీయ విచక్షణతో కూడుకున్న ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. ఇది స్వార్థమా లేకపోతే ఏదో సెకండరీ, కానీ ఇప్పుడు కనుక ఆలోచించుకోకపోతే ఇది మళ్ళీ ఎటేటో పోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం కూడా ఆలోచించాలి. ఇంకో విషయం అంటే అన్న మీరు ఒక ప్రయత్నానికి డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా అంటే వాళ్లకు మంచి అని అనిపించినప్పుడు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి వాళ్ళ గుండెలో పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. సరే మీ ప్రయత్నం టీచర్స్ ఎమ్మెల్సీలోనే మీరు ఒక అగ్ని పరీక్ష చేసి కాలిపోతున్నట్టు కాకుండా రాజకీయంగా ఆయన డిసప్పాయింట్ అవుతున్నారా ఏంటి అనేది ఒక విషయం పక్కన పెడితే ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు. నిరుద్యోగి బీఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ళు నిరుద్యోగానే ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి మేజర్గా కృషి చేసింది నిరుద్యోగులు, విద్యార్థులు, ఓయూజేఏసీ నాయకులు కూడా. వాళ్ళకి సంబంధించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఒక విషయం ఏంటంటే అన్న కొంచెం పోటీ చేస్తున్నట్టు చెప్పినా కూడా మేమందరం తలా చేసేటోళ్ళం. కానీ అన్న చెప్పలేదు ఎందుకో, మరి మొమాట పడ్డాడో, మరి మా వాళ్ళతో ఏదైనా ఇది చేసుకుంటే మరి పార్టీకి ఏదైనా డిఫరెన్స్ అవుతారో నాకు తెలియదు. సో అన్న విషయం ఏంటంటే ఆన్ ద రికార్డే చెప్తున్నా, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా మీరు చేసిన కష్టాన్ని మేము దగ్గరుండి చూసినాం. తెలంగాణ ఉద్యమంలో కానీ లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో మా అందరికీ మంచి విషయాలు ఆయన చెప్తారు. చాలాసార్లు గొడవలు పడ్డ సందర్భాలు ఉంటాయి, గొడవలు పడతాం, మాట తిట్టుకుంటాం, ఏదైనా కావచ్చు కాక. కానీ ఆయన్ని మేము గౌరవించే విధానంలో ఇక్కడ కాంప్రమైజ్ కాము. కానీ అన్న ఒకటైతే వాస్తవం, ఇది ఒక ఛాలెంజ్. ఇప్పుడు చాయ్ పైసలు అడుక్కున్నారు తీర్మామలన్న గారు, ఒక చిన్న సోఫా ఉంటుంది, చాలా అమాయకంగా ఫీజు పెట్టి 800 ఓట్లే వచ్చినాయి ఏది హుజూర్ నగర్ ఎలక్షన్స్లో. అంతకంటే మీరు చాలా బెటర్ పొజిషన్లో ఉండొచ్చు కాక. మీ ప్రయత్నాన్ని ఇంకా ఎక్కడ ఆపోదు. మీ ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రోజు మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఆన్ ద రికార్డ్ మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ లోపల కాంగ్రెస్ పార్టీని కూడా మీరు బదనాం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో గౌతమ్ ప్రసాద్ గారు, ఇక్కడ ఇందాక వెంకట నాయక్ గారు అన్నట్టు, సరే ఇవాళ ప్రెస్ మీట్లో ఆయనకి లెఫ్ట్ రైట్ ఇద్దరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అనేది, అండ్ ఆయన వాయిస్ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న మాటకి దగ్గరగా ఉందంటే బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అని. గతంలో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు కూడా ఇదే విషయం చాలాసార్లు ప్రస్తావించారు. ఇవాళ వాళ్ళు కూడా అదే మాట్లాడితే లైన్